ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎటువంటి పరిహారాన్ని ఇవ్వాలనుకుంటున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లి, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఏ కోరిక అనుకున్నా సరే చాలా నిన్ను మానసిక వేదనకు గురి చేస్తుంది కదా. ఆ ఇష్టమైన కోరిక నీకు తీరడం లేదని ఎంతో సతమతం అవుతూ పోతున్నావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కనుక నువ్వు రేపు శుక్రవారం చేసినట్లయితే నువ్వు ఏదైతే కోరిక అనేది మనసులో అనుకుంటున్నావో ఇట్లే ఆ కోరిక అనేది తీరిపోతుందని మనకు బాబాగారు చెప్తున్నారు. గత నెల రోజులుగా పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇంకా నీకు ఇష్టమైన బంధం నిన్ను విడిచి వెళ్ళడం కావచ్చు, ఇంకా ఒకటి కాదు రెండు కాదు అనారోగ్యం కావచ్చు, ఇలా ఏవైతే నువ్వు తీరని సమస్యలతో బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యలన్నీ తీరే సమయం నీకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని నువ్వు పాటించి చూడు, ఖచ్చితంగా నీకు అంతే మంచి జరుగుతుంది. నీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది. నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల నువ్వు ఏ పని చేసినా మొదలు పెట్టినా కూడా అది మొదలుతోనే ఆగిపోతుంది తప్ప అది తుది వరకు రావడం లేదు. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నా కూడా ముందుగానే ఇతరులతో చెప్పడం వల్ల ఆ పనిపై నీకు నరదిష్టి ఎక్కువగా తగిలి ఆ పని నీకు జరగడం లేదు. నిజమే కదా. నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు అందరితో చెప్పే అలవాటు నీకు ఎక్కువగా ఉంది. ఆ పని జరిగినా జరగకపోయినా వాళ్ళకేమీ అవ్వదు, కానీ నీకే నష్టం కదా. ప్రతి మాటను ఇతరులతో చెప్పుకొని నువ్వు సంతోషపడదామని అనుకుంటావు, కానీ నిన్ను చూసి ఓర్వలేక చాలామంది ఆ పని జరగకూడదు అని దిష్టి పెడుతూ ఉంటారు. రేపు శుక్రవారం కదా తల్లి, నువ్వు ఏ కోరిక అయినా అనుకున్నా సరే ఈ చిన్న పరిహారాన్ని చేసుకో, నీ కోరిక ఖచ్చితంగా తీరుతుందని మనకు బాబాగారు అయితే ఈరోజు పరిహారాన్ని ఇచ్చారనమాట. ముందుగా ఒక గ్లాస్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ ఇలా వాటర్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. వాటర్ తీసుకున్నాక ఒక 3 లవంగాలు లేదా ఒక 4 లవంగాలను మీరు వాటర్లో వేసేసేయండి ఫ్రెండ్స్. అలా వేసిన తర్వాత మీరు రేపు శుక్రవారం చేయాలనుకుంటున్నారు కాబట్టి శుక్రవారం రాత్రి మీరు పడుకునే ముందు మీ తలాపున అంటే మీరు మీ తల పక్కన ఈ గ్లాస్ అనేది పెట్టి పడుకోండి. అంటే కొంచెం కాలు తగలని ప్లేస్ అలా ఉంటుంది కదా, చల్లకుండా పిల్లలు ఎవరైనా కానీ ఉంటే ఇలా గ్లాస్తో వాటర్ పెట్టిన తర్వాత పడుకున్న తర్వాత మీపై ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి కానీ మీ ఇంట్లో దుష్ట శక్తులు ఏది ఉన్నా సరే ఖచ్చితంగా మీకు పోతాయన్నమాట. ఒక్కసారి పాటించి చూడండి, పోయేదేముంది చెప్పు. బాబాగారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యండి. అలా నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. మీరు శనివారం పొద్దున ఆ వాటర్ని ఎవరు తొక్కని ప్లేస్లో మీరు పారబోసేయండి. ఇలా మీరు ఒక శుక్రవారం ఒక 5 టైమ్స్ లేదా ఒక 3 టైమ్స్ అయినా చేసుకోండి. అప్పుడు మీ లైఫ్లో మీకే మార్పు అనేది ఖచ్చితంగా మీరు చూస్తారనమాట. ఒకసారి ప్రయత్నం అయితే చేసి చూడండి. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఎవ్వరికి చెప్పకండి, మేము ఇలా చేసాము, ఇలా మాకు చేయడం వల్ల మంచి జరిగింది అని. ఇంకా మీరు ఇలా ఒకసారి కాకుండా ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అనేది ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆర్థికపరమైన బాధలు కానీ, రుణ బాధలు కానీ, అప్పుల బాధలు కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కానీ, పిల్లల భవిష్యత్తు కోసం కానీ, ఇలా ఉద్యోగం కోసమైనా కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఏదైనా సరే ఒకటి కాదు రెండు కాదు మీరు ఏ కోరిక అనుకున్నా సరే మీకు ఖచ్చితంగా తీరిపోతుంది. మీపై ఉన్న నరదిష్టి పోతుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందన్నమాట. లవంగాలకు అంత పవర్ ఉందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పరిహారం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు వీడియోని అయితే అందరూ చూడొచ్చు. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కానీ, బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ అందరూ విని చక్కగా పాటించవచ్చు అనమాట.
రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.